ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 13వ తారీఖు లగాయితూ 19వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, సింహమందు కుజకేతువుల యొక్క సంచారము, అదే మాదిరిగా ఈ వారంలో ప్రత్యేకించి మకర రాశి లగాయితూ మేషరాశి వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు రాహువు, మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహము, లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహము, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధగ్రహము, అలాగే చంద్రుడు. ప్రత్యేకించి చంద్రబలము దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం అన్నది ఈ వారంలో అనుకూలించేటువంటి అంశం. ఒక వారం రోజులు అంటే ఒక షార్ట్ పీరియడ్ లో కొన్ని గ్రహాలు యోగిస్తే జీవితం ఆ వారం రోజుల్లోనూ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొంత ప్రశాంతంగా వెళుతుంది. అందుకు ఉదాహరణ ఈ గ్రహ సంపత్తి. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారము, అందులోనూ వృషభ రాశి యందు శుక్రుడు ఉండటం చేత కొంత బలీయమైనటువంటి ఫలితాలను తొందరగా ఆయన ఇవ్వగలుగుతారు. దీనివల్ల అటు మాట పట్టింపులు కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఒక కొలిక్కి రావడానికి ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేకాక భూగృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహనాలు, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాదులు, గృహోపకరణాలు ఇటువంటి వాటికి కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారంలో మేషరాశి వారు చూడబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థాన స్థిత రాహు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండాను, అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఉదాహరణకి విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, లేదా అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి రాహు యొక్క అనుకూలత ద్వారా విదేశీ స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడానికి, దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు కనబడడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానమందు బుధుడు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలప్రదాతగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రతికూలించేటువంటి గ్రహాలు కూడా ఈ వారంలో కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి అర్ధాష్టమ రవి, పంచమ స్థాన స్థిత కుజుడు, పంచమ స్థాన స్థిత కేతువు, వ్యయ శనేశ్వరుడు. గురుబలం లేకపోవడం వల్ల ఏమవుతుంది, కుటుంబం అంతా కలిసి పలానా చోటుకి వెళదాం అనుకుంటే అటువంటి ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు కానీ, లేదా మరే ఇతరత్ర విహారయాత్రలు కానీ ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు. కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి. ఇది పని ఒత్తిడి వల్ల అయి ఉండొచ్చు, లేదా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల వల్ల అయి ఉండొచ్చు. వీటి వల్ల ఇది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అవి కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంతానం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా సమాజంలో ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి వారు, పదవుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.